నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడు. నువ్వు దీన స్థితిలో ఉన్నావా, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నావా, ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. మీ నోర్లు తెరవండి. ఈ రాత్రి కాల సమయంలో మీ నోర్లు తెరిచి దేవుని స్తుతించండి. అయ్యా మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈ ప్రత్యేకమైన కూడిక ద్వారా ఇదిగో నా జీవితంలో ఒక మేలు నేను చూడాలి నాయన, ఒక గొప్ప కార్యమని నేను చూడాలి నాయన, ఒక ఆశ్చర్య కార్యాన్ని నేను చూడాలి నాయన. అయ్యా మీ యొక్క ఆకాశ వాక్యలు విప్పండి నాయన. శక్తిని ఆ మేఘంలో ఉన్న గొప్ప శక్తిని మా మీదకి దిగవచ్చునుగా కానీ ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మౌనం ఉండదు. ఆయన ఎంత గొప్ప మంచి దేవుడు, ఎలాంటి వారిని క్షమించగలిగిన దేవుడు ఆయన. ఒక్కసారి ఆయన మీద ఆధారపడుతూ ఎవరి మనిషి రాత్రి కాల సమయంలో ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు, వారిని ఆశీర్వదించబోతున్నాడు. ఎవరి మనిషి రాత్రికాల సమయంలో ఒకసారి ప్రభుని కనపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం, అందరము ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి రాత్రి మన మధ్యలో ఉండి సంచరిస్తుండగా, అవును ప్రభు, ఆయన సన్నిధి మనతో ఉంటుండగా ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ప్రభుని కనపరుద్దాం, ప్రభుని మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ రెండు చేతులు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచుదాం. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, ఆమేన్. గ్లోరీ, స్తోత్రం. ఈ హృదయాన్ని తెరవబడి మౌనంగా ఉండండి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి వారు మౌనంగా ఉంటున్నారు. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని మాత్రమే కనపరచుదాం. హల్లెలూయా, గ్లోరీ. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
పరలోక చేరదలేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేసయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. 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 నీ ప్రేమతో నన్ను ప్రేమించి హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ప్రభు ప్రేమగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు, నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాన్న వంటి వారు ఎన్నెన్నో ఇబ్బందులు ప్రత్యక్షము తండ్రి, మీరు ప్రేమించేవారయ్యా, మీరు హత్తుకునేవారయ్యా, మీరు ఆదరించేవారయ్యా, మీరు ధైర్యపరిచేవారయ్యా. ఈ రాత్రి మమ్మల్ని తండ్రి ఒక
ఒక నూతనమైన అనుభవం తీసుకొచ్చింది. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఒక నూతనమైన శక్తి మాకు దయచేయండి గాక. ప్రభు ఆత్మ, ప్రభు శక్తి, ప్రభు బలపరచు అనేది ప్రభు కృపను పొందుకో బిడ్డ. ఈ రాత్రి దేవుని సన్నిధిని అనుభవించు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు తన కృప దయచేసి ఎవరు మౌనంగా ఉండొచ్చు. ఆత్మదేవుడు మన మధ్య ఉండగా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుతుండే. ఆమేన్. దేవుని కృపాభావుడు మన మీదకి రాబోతుండగా, ఈ రాత్రి దేవుని మహిమ వేగం మన మీదకి రాబోతుండగా, దేవుని ప్రభావం మన మీదకి రాబోతుండగా, దేవుని మహిమ వేగం దిగి వస్తుండగా, ఆయన సన్నిధిలో మనందరం పరవశిస్తూ దేవుని గణపతి చప్పట్లతో ప్రభువుని నామమున పరిశుద్ధాత్మతో ప్రభునామమున మహిమతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమున ఆయన మహిమ సింహాసనం, ఆయన మహిమ ఆయనకు వస్తుండగా, ప్రభావమే దేవుడు. హృదయాంతరంగా మనరిగిన దేవుడు అవునయ్యా. ఈ రాత్రి స్థలములకు వచ్చిన, ఈ రాత్రి స్థలములో నిలబడిన నిన్ను చూస్తున్న దేవుడు, అవును తండ్రి. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న నిన్ను చూస్తున్న దేవుడు, ఆమేన్. ఈ రాత్రి స్థలము గుండా మాట్లాడుతున్న దేవుడు. కృప పొందిన దానవై కృప పొందబోతున్నా. ప్రభువుని అడుగు, యా ఎంత మంచి దేవుడు. కూడా లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. అవును ప్రభువా, ఈ రాత్రి నీతో గడపడానికి, అయ్యా నీ మాటలు వినడానికి ఆశ కలిగి మీ సన్నిధిలో ఉన్నానయ్యా. మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు. అయ్యా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయనా. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు ఈ రాత్రి తృప్తిపరచుదురుగాక. అనుదినము మీ గడప యొద్ద మేము కనిపెట్టుకోండి, మీ ద్వార బంధువులకు మేము కాచుకోండి. మీ ఉపదేశం వినేవారు మమ్మల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి నేను. ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవిగినటువంటి వాడు వినుగాక. ఈ రాత్రి తన దాసుని మీరు నిలబెట్టుకొని ఏ మాటలైతే మాట్లాడే ఉన్నారో ప్రభు దర్శించండి, దర్శించండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా వినగలని చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినబడుతున్నదో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన, ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. మీ కృపతోనే నడిపించండి, మీ కృపతోనే నడిపించండి ప్రభు. అందరం రెండు చేతుల ఆకాశం వైపు చూపిద్దాం. ఎవరు మౌనం ఉండదు. ఈ లోకంలో మనం ఎవరు లేకపోయినా బ్రతుకుతున్నామేమో కానీ ఆయన సన్నిధి, ఆయన కృప లేనిది మనం బ్రతకలేము. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతుకగలను. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను యేసయ్యా, బ్రతుకలేను స్నేహితుడా, నా స్నేహితుడా. విడచి నేనుండలేను,
మీరు లేని క్షణము నేను బ్రతకలేను ప్రభు. మీ కృపతో నన్ను బలపరుస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు చక్కగా పాటల ద్వారాను, వాయిద్యాల ద్వారాను, ఆరాధన ద్వారాను మీ నామాన్ని మహింపరిచినందుకు మీకు స్తోత్రం అన్నాను ప్రభు. ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తుండగా మీరు మాత్రమే మాకు సహాయం చేయగలండి దేవుడుగా ఉన్నారు అయ్యా. వాతావరణాన్ని అనుకూలపరచండి. కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. నిలబడుతున్న నీ యొక్క దాసుల మీద ఏడంతల ఆత్మ అభిషేకముతో నింపండి. అనేకమైన లోతైన మర్మములు, సత్యములు, గూఢమైన సంగతులను ఆయన మాకు తెలియజేయగలని ప్రార్థిస్తూ కూడిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకను పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి గమనించండి, ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మరి దైవ వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, ఎవరు లేచి అటు ఇటు తిరగాకండి. ఒకవేళ మీ సెల్ ఫోన్లు ఉంటే ఎవరు చెప్పరు ఈ మాట, నేను చెబుతున్నాను. ఎందుకంటే అద్భుతంగా వాక్యం చెప్పగలంటే దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ వాక్యం ద్వారా ఈ గ్రామానికి ఒక నూతనమైన ఆశీర్వాదం, ఒక నూతనమైన దీవెన దేవుడు అనుగ్రహించేలాగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో దైవ వర్తమానం అందించడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాక చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. Praise the Lord. Hallelujah.